అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సీతారాములంటే జాతికి ఎందుకు ఇంతటి ఆరాధన అనే విషయాన్ని కానీ మనం చర్చించినట్లయితే, ఆలుమగలంటే వారే కనుక, దాంపత్యపు అన్యోన్యం అంటే వారిదే కనుక, వారు సమభావనకి, పరస్పర గౌరవానికి, జీవన సుఖదుఖ సమస్వీకరణకు ఆదర్శమూర్తులు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవాలి. విశాల దృష్టితో పాటు సృజనకి స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతని, ఆవశ్యకతని మనస వాచ కర్మన విశ్వసించాలి. ఆ లోతైన ఆలోచన, అవగాహన ఉన్న దంపతులే నిజమైన దంపతులు. అదే నిజమైన దాంపత్య నిర్వచనం. దీన్ని చూపించిన వారు సీతారాములే కాబట్టి వారే మన జాతికి పూజనీయులు. ఈ అద్భుతమైనటువంటి భావాన్ని చెప్పేటటువంటి రామాయణం మన జీవన పారాయణం కావాలి. ముఖ్యంగా ఈ యువత ఈ గ్రంథాన్ని చదవాలి. చదివినప్పుడే ఆలుమగలు ఏ విధంగా ఉంటారు, దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు హౌ టు అటైన్ ఎ బెటర్ మ్యారీడ్ లైఫ్, హౌ టు బీ ఎ గుడ్ వైఫ్ ఆర్ గుడ్ హస్బెండ్ లాంటి పుస్తకాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మహాకావ్యాలు చదవడం ద్వారా మంచి మంచి ఆలోచనలు, మంచి సంస్కృతి, ఆచారాలు, ఒక స్పష్టత, అవగాహన ఏర్పడుతుంది. ఈ బలమైనటువంటి నేపథ్యము ఇతర సంస్కృతులకి ఎంత లోతుగా చూసినా, ఎంత పరిశీలన చేసినా దానికోసం మనం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మనం రామాయణాన్ని చదువుకుంటే చాలు, నిజమైన దాంపత్యం ఎలా ఉండాలి, ఆలుమగలు ఎలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కోసం 3 సార్లు స్మరిస్తే అదొక్కటే కాక శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అని చెప్పాడంట. అంటే చూడండి, రామనామాన్ని జపించినట్లయితే శివనామాన్ని కూడా జపించినట్లే అని ఇక్కడ మనకి అవగతమవుతుంది. కౌశల్యపుత్రుడైనటువంటి రాముడి జన్మదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం. శ్రీహరి 7వ అవతారమే రామచంద్రుడు. ఈ అవతార ప్రధాన ఉద్దేశము రావణాసురుని సంహరించడమే. దానికి సీతాపహరణ జరగాలి. అప్పుడే కదా శ్రీరాముడు లంక మీద దండెత్తి అతన్ని చంపేది. అందువల్ల సీతారాములకి వివాహం జరగాలి. ఇది సంభవిస్తేనే రావణ వధ జరుగుతుంది. కనుక శ్రీరాముని జననం కన్నా సీతారాముల కళ్యాణానికే ప్రాధాన్యత. పేరుకు మాత్రమే శ్రీరాముని పుట్టినరోజు పండగ, కానీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలే భూలోకమంతటా ఆ వేడుకలే. వాల్మీకి విరచితమైనటువంటి ఈ రామాయణము భారతీయ సంస్కృతికి హృదయం లాంటిది. ధర్మ పారాయణతకి, ధర్మం 4 పాదాలు నడిచింది అనడానికి తార్కాణం. పితృప్రేమకి, భాతృప్రేమకి, అనురాగ దాంపత్యానికి, గురు శిష్య పరంపరకి ప్రతిబింబమైంది. భారతీయ దర్శనానికి, ధర్మానికి అద్దం. కాబట్టి ఇలాంటి రామాయణము మానవ జీవన కావ్యానికి భాష్యం. ఇది భారతీయుల పుణ్యాన లభించిన ఒక గొప్ప కావ్యం. ధన్యవాదాలు.